మిత్రులారా నమస్తే. ఈరోజు మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే ఆపరేషన్ కగార్. ఈ ఆపరేషన్ కగార్ అనేది ఒక కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఈ ఆపరేషన్ కగార్ ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో వాళ్ళను అంతం చేయడం కోసమే, ఆ లక్ష్యం కోసమే ఈ ఆపరేషన్ కగార్ అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ బీజేపీ ప్రభుత్వం ఈ ఆపరేషన్ కగార్ అనేది 2024 జనవరి 1 రోజు దీన్ని ప్రారంభించడం జరిగింది. దీని లక్ష్యం 2026 మార్చి 31 వరకు ఈ మావోయిస్టులను మొత్తానికి అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ అని చెప్పేసి దీన్ని తీసుకురావడం జరిగింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే ఈ మావోయిస్టు నేతలు ఎవరైతే ఉన్నారో ఆ కేంద్ర కమిటీ సభ్యులతోటి అప్పుడున్నప్పుడు 2022లో చంద్రబాబు నాయుడు వీళ్ళను చర్చలకు పిలవడం జరిగింది. అప్పుడు ఆ చర్చా కమిటీలో దాదాపు 42 మంది ఆ సమావేశానికి హాజరు కాగా అప్పుడు ఆ చర్చలు విఫలం కావడం జరిగింది. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డది. ఆ ప్రభుత్వానికి శాంతి చర్చలు జరిపేందుకు అప్పుడున్నటువంటి కేంద్ర హోంమంత్రి జానారెడ్డి నేతృత్వంలో ఈ సమావేశంని ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా చర్చలు విఫలం కావడంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అప్పుడున్న 42 మందిలో కేవలం ఆ కేంద్ర కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఆ 42 మందిలో కేవలం 14 మందే ఇవాళ మిగిలిపోవడం జరిగింది. ఆ 42 మందిలో మిగతా వాళ్ళు 14 మందిని ఇడిచిపెట్టి మిగతా వాళ్ళను ప్రతి ఒక్కరిని కూడా ఎన్కౌంటర్ చేసినటువంటి ఈ అగ్రకుల పార్టీలు ఇవాళ ఈ మావోయిస్టులలో పోయే వాళ్ళంతా ముందుగా మీరు అర్థం చేసుకోవాలి. ఈ మావోయిస్టులు అనేది వాళ్ళు మాట్లాడుతున్నారు ఏందనంటే ఇలా ఆదివాసులు కావచ్చు, సామాజికంగా వెనుకబడ్డ వర్గాలు కావచ్చు, వాళ్ళు విద్య కోసం, ఉద్యోగాల కోసం, ఆర్థిక వనరుల కోసం ఇట్లా రకరకాలుగా కూడా మా హక్కుల కోసం అని చెప్పేసి వాళ్ళు పేద ప్రజలు ఎవరైతే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నారో వాళ్లకు కావాల్సిన అవకాశాలు, హక్కులు ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పేసి ఇప్పుడున్న ప్రభుత్వాల మీద వాళ్ళు మాట్లాడడం జరుగుతూ ఉంది. చంద్రబాబు హయాంలో ఈ చర్చలు విఫలం కావడం జరిగింది. మళ్ళీ 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఈ 42 మంది కేంద్ర కమిటీ సభ్యులతోటి ఈ మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతోటి చర్చలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ చర్చలు కూడా విఫలం కావడం జరిగింది. ఆ 42 మందిలో నేటికి కేవలం 14 మందే ఉండడం అనేది, మిగతా వాళ్ళంతా ఎన్కౌంటర్కి బారిన మృతి చెందడం జరిగింది. ఇట్లా వీళ్ళు కొట్లాడేది ఏంటంటే ఆదివాసుల కోసం, వెనుకబడ్డ వర్గాల కోసం, రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు, విద్య కోసం, ఉపాధి కోసం, ఈ విధంగా మా హక్కులు మాకు కావాలని చెప్పేసి కొట్లాడుతున్న ఒక నాయకత్వం వహిస్తున్న ఈ మావోయిస్టుల మీద ఈ విధంగా ఎన్కౌంటర్లు జరగడం నిజంగా ఇది చాలా దుర్మార్గం అని చెప్పేసి చాలా మంది మాట్లాడడం మనం చూస్తా ఉన్నాం. రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఈ ఆపరేషన్ కగార్లో మావోయిస్టుల నేతలను అందరినీ హతం చేయడం కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వానికి చాలా మంది మేధావులు, పౌర హక్కుల సంఘం నేతలు కూడా ఏం మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇవాళ మేము చర్చలకు కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా మాపై చర్చలు చేయడం కోసం వాళ్ళు సిద్ధంగా లేక కూడా ఈ ఎన్కౌంటర్లు చేస్తా ఉన్నారు, చంపేస్తా ఉన్నారు అని చెప్పేసి చాలా మంది సామాజిక నేతలు కావచ్చు, పౌర హక్కుల సంఘాల నేతలు కావచ్చు, ఇట్లా ఎంతోమంది మేధావులు కావచ్చు, ఎంతోమంది మాట్లాడుతున్నా కూడా కనీసం చర్చలకు కూడా అవకాశం లేకుండా ఎన్కౌంటర్లు చేసి ఇలా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ బిడ్డలను అడ్డగోలుగా ఇలా ఈ కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం, అగ్రవర్ణాల ప్రభుత్వాలు ఇలా మాపై దాడులు చేసి మమ్మల్ని అంతమొందిస్తున్నాయని చెప్పేసి వాళ్ళు మొత్తుకుంటున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తా ఉన్నాం. ఇవాళ మొన్న చూసుకున్నట్లయితే మే 21వ తేదీన నంబాల కేశవరావు నారాయణపేట జిల్లా ఎన్కౌంటర్లోని నంబాల కేశవరావుతో పాటు 27 మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. అక్కడ వారి కుటుంబాలు కూడా కనీసం ఆ బాడీని అప్పచెప్పమంటే కూడా అప్పచెప్పకుండా కుళ్ళిపోయే స్థితిలో ఉన్నా కూడా వాళ్ళని తీసుకుపోయి వాళ్ళే పోలీసులే దహనం చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసినాం. ఇవాళ రీసెంట్ గా చూసుకున్నట్లయితే ఈ ఆపరేషన్ కగార్ 2024 జనవరి 1లో ప్రారంభమైనటువంటి ఈ ఆపరేషన్ కగార్ ఇప్పటికీ కూడా 540 మందిని ఎన్కౌంటర్లు చేసి చంపేసినటువంటి పరిస్థితి, వాస్తవాలు ఇవాళ మనం చూస్తా ఉంటాం. ఇవాళ ఈ వెనుకబడ్డ వర్గాల బిడ్డలు హక్కుల కోసం అడవి బాట పట్టి ఆ విధంగా మాట్లాడుతున్న వాళ్ళను ఈ విధంగా చంపేయడం, ఎన్కౌంటర్ చేసి చంపేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని, నరేంద్ర మోడీని నిలదీస్తున్నటువంటి సామాజికవేత్తలు,
ఉద్యమకారులు ఎంతో మంది మాట్లాడుతున్నటువంటి విషయాలు మనం చూస్తా ఉన్నాం. ఇంకా మొన్న ఈ నంబాల కేశవరావు ఎన్కౌంటర్ దాడిలో మరణించగా ఆయనతో పాటు 27 మందిని కూడా ఎన్కౌంటర్ చేసి కాల్చి చంపడం మనం అందరికీ తెలిసినటువంటి విషయం. వారి కుటుంబాలు వాళ్ళ బాడీలను అడిగితే కూడా కుళ్ళిపోయే పరిస్థితిలో వచ్చినప్పటికీ కూడా ఎవరికి కూడా కుటుంబాలకు ఆ బాడీలను కూడా అప్పచెప్పినటువంటి ఈ పరిస్థితి ఆపరేషన్ కాగా కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నటువంటి నాయకులు ఎంతో మందిని కూడా మనం చూస్తా ఉన్నాం. మొన్న చూసుకున్నట్లే కూడా దాదాపు మొన్న కూడా ఒక 4గురిని కూడా ఎన్కౌంటర్ చేయడం జరిగింది. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వంతో ఈ ఎన్కౌంటర్లో ఆపేయండి, మేము చర్చలకు సిద్ధంగా ఉన్నాం, మా ప్రజలకు కావాల్సిన హక్కుల కోసం మేము ఏం చేస్తున్నామో అది మీరు వినండి అని చెప్తే కూడా వినకుండా ఈ విధంగా ఇలా వెనుకబడ్డ వర్గాలైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలను ఈ విధంగా ఎన్కౌంటర్లు చేసి చంపడం ఇది ఎంతవరకు కరెక్ట్ కాదని చెప్పేసి చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ఇంకా కూడా అందరు కళ్ళు తెరుచుకొని యువత ఈ వైపు కొంతమంది సవాళ్లు కూడా ఇస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. ఈ మావోయిస్టు ఉద్యమం అనేది ఆగదని చెప్పేసి కూడా కొంతమంది నేతలు మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎవరైతే అమర్ కావచ్చు, ఇంత చాలా మంది రకరకాలుగా మిగిలినటువంటి ఆ కేంద్ర కమిటీ సభ్యులు చాలా మంది కూడా యువత మళ్ళీ దీన్ని ఏ స్థాయిలో తీసుకుపోతుందని చెప్పేసి కూడా హెచ్చరిస్తున్నటువంటి సందర్భాలు మనం చూస్తా ఉన్నాం. నిజంగా వీళ్ళు చెప్తున్న తీరు ఏందనంటే ఇవాళ హక్కులు అధికారాలు జనాభా ఎంతో మా జనాభా ఎంతో మా వాటా అంతా ఉండాలని చెప్పేసి కొట్లాడుతున్నటువంటి సందర్భాలలో ఇలా అగ్రకులాల ఆధిపత్యాల చేతుల్లో బలి కావడం వల్ల ఇలా హక్కులు రాజకీయాలు అన్ని అవకాశాలు వాళ్ళ చేతిలో పెట్టి ఇవాళ మనం అడుక్కుంటే ఎన్నటికీ కూడా ఈ విధంగానే బలి కావడం ఇదే విధంగా జరుగుతుందని చెప్పేసి చాలా మంది చెప్తున్నటువంటి సందర్భాలు. నిజంగా ఇది ఈ ఆపరేషన్ కగార్ ఎందుకు చర్చలకు అవకాశం ఎందుకు కల్పించట్లేదు ఈ కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అని చెప్పేసి చాలా మంది మేధావులు ప్రశ్నిస్తున్నప్పటికీ సమాధానం చెప్పని పరిస్థితిలో ఈ విధంగా 540 మందిని వెనుకబడ్డ వర్గాల బిడ్డలను అడవి బిడ్డలను ఈ బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ బిడ్డలనే ఈ విధంగా ఎన్కౌంటర్ చేసి చంపేయడం అనేది ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగా భావిస్తున్నారు మేధావులంతా అని చెప్పేసి ఈ సందర్భంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇంకా పూర్తి వివరాలతో ఈ ఆపరేషన్ కగార్ ఏమైతుంది, ఎటువైపు వెళ్తుంది అనేది దీని గురించి మళ్ళొకసారి ఆధారాలతో మీ ముందుకు వస్తా. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.